అందరికీ నమస్కారం. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ వచ్చి 9247851738. ఇవాళ అనగా 4 సెప్టెంబర్ 2025న ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే 31 ఆగస్టు 2025 వరకు కట్టిన అనధికార కట్టడాన్ని బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ BRS ద్వారా కొంత ఫీజుని అపరాధ రుసుము తీసుకుని ఆ ఓనర్కి ఆ బిల్డింగ్ని రెగ్యులరైజ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక విషయాన్ని. ముఖ్యమంత్రి గారు డబ్బుల కోసం అని వైసీపీ నాయకులు చేసిన భూ అక్రమాలు, చట్ట వ్యతిరేక అక్రమ నిర్మాణాలని మీరు డబ్బులు తీసుకుని రెగ్యులరైజ్ చేస్తారా? ఇది ఎంతవరకు నిజమండి? నేను చెప్పే విషయాల్ని మీరు వీడియోలో గ్రహించి, ఒకవేళ నేను తప్పు చెప్తే నన్ను దేశ బహిష్కరణ శిక్ష విధించండి, నా ఆస్తులు జప్తు చేసుకోండి. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదండి. నేను ఒక సామాన్య బ్రాహ్మణ్ణి. పొట్ట గడవడం కోసం, కుటుంబం గడవడం కోసం చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తిని. నా సమస్యే పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది దీనికి. మీరు ఒకసారి ఆలోచించండి. సరే, విషయంలోకి వస్తానండి. ఒక వైసీపీ నాయకుడు భూ అక్రమాలు చేసి, భూ కబ్జాలు చేసి, అందులో చిన్న షెడ్ వేసుకుని క్రమబద్ధీకరణ కోసం మున్సిపల్ కార్పొరేషన్కి అప్రోచ్ అవుతాడు. వాళ్ళు ఈ స్కీమ్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు లంచాలు తీసుకుని అప్రూవ్ ఇచ్చేస్తారు. కానీ ఆ భూ ఆక్రమణకు గురి అయిన వ్యక్తి యొక్క విక్టమ్ ఎవరైతే ఉంటారో అతను రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీరు 9/7/2025న సెక్షన్ 22B అమెండ్మెంట్ యాక్ట్ 2023 ప్రకారం జిల్లా కలెక్టర్కు ఒక సేల్స్ డీడ్ని రద్దు చేసే అధికారాన్ని ఇచ్చారు. అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు ఉంటుంది, కానీ బిల్డింగ్ వచ్చేది మున్సిపల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. సో మున్సిపాలిటీ వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే విక్టము తన భూమి ఆక్రమణకు గురి అయిందని రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పుకుంటాడు. అక్కడ ఇంకా విధి విధానాలు, అంటే ఇవాళ 4 సెప్టెంబర్ కూడా విధి విధానాలు డిస్క్లోజ్ అవ్వలేదు. సో కలెక్టర్ గారు ఇంకా నిర్ణయం తీసుకోరు. కానీ ఈ బిల్డింగ్ కట్టేసిన అతను వ్యక్తి కానీ, ఒక షెడ్ వేసేసుకున్న వ్యక్తి కానీ వెళ్ళి ఈ స్కీమ్ని అడ్డు పెట్టుకుని నగరపాలక సంస్థ కమిషనర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసేసుకుంటాడు. తను చెప్తాడు, ఈ భూమి నాదే, ఈ బిల్డింగ్ నాకు పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చారు అని. ఇది ఎంతవరకు సబ్మెండి? అసలు ఇప్పుడు BRS స్కీమ్ అమలుపరచడానికి టైం కాదు. మీరే చెప్పారు చాలాసార్లు. ల్యాండ్కి సంబంధించిన, రెవెన్యూకి సంబంధించిన 2 లక్షల పిటిషన్స్ వచ్చాయి. సో వైసీపీ నాయకులు ఇన్ని ల్యాండ్ కబ్జాలు చేశారు, వాటిని పరిష్కరించండి అని. అవి పరిష్కరించట్లేదనే కదా సిసోడియా గారిని మీరు ఆ పదవిలోంచి తొలగించారు. సజ్జల గారును పెద్దిరెడ్డి గారి భూముల విషయం ఏమైంది? మీకు కావాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకున్న వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసుకోండి. ప్రైవేట్ ల్యాండ్లో రెగ్యులరైజేషన్ చేయడానికి మీరెవరు సార్? నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్కి ఏ హక్కు ఉందండి? ఎన్నిసార్లు ఇస్తారు సార్ ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్ని? 2014-19 మధ్య కూడా మీరు ఇలాగే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీము, రెగ్యులేటివ్ LPS స్కీము, BRS స్కీము అని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు కబ్జా చేస్తారు, కోర్టులో కేసు వేస్తారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడుస్తూ ఉంటుంది. మీరు ఈ లోపల ఫీజులు డబ్బులు తీసేసుకుని వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తారు. ఇక్కడ నష్టపోతుంది ఎవరండి? భూమి హక్కుదారుడు. లాభపడుతుంది ఎవరండి? డబ్బు వస్తున్న వల్ల గవర్నమెంటు, మున్సిపల్ కార్పొరేషను, లంచాలు తీసుకోవడం వలన ప్రభుత్వ అధికారులు. మనకు తెలుసు, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఇంకొక గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి మధ్య సమన్వయ లోపం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోడ్లు వేస్తూ ఉంటారు, ఒక పక్కన ఇంకో పక్కన అదే రోడ్ను ఇంకోటి తవ్వుతూ ఉంటారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కార్పొరేషన్కి తెలియదు, కార్పొరేషన్లో ఏం జరుగుతుందో రెవెన్యూకి తెలియదు. ఒక వ్యక్తి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ నాదే. పూనూరు గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ లీడరు, 50 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ చేసి అనేక అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నా భూమిని కబ్జా చేశాడు. ఆ విషయం గురించి నేను మున్సిపల్ కమిషనర్ గారికి, అప్పట్లోనే జె నివాస్ గారు ఉండేవారు, 2018లో చెబితే ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఇచ్చారు. ఇవాటి వరకు ఆ ఆర్డర్లో నాకు ఫేవర్గా ఇచ్చారు, ఆ భూమి మాదే అని. మమ్మల్ని ట్యాక్స్ కట్టమన్నారు. అది ఆ భూమి ఎప్పటిదండి? 1949లో మా తాతగారు కొన్న స్థలం అది. మా తాతగారి నుంచి మా నాన్నగారికి వచ్చింది, మా నాన్నగారి నుంచి మాకు వస్తుంది. మా నాన్నగారు PWDలో చేస్తూ, గవర్నమెంట్ సర్వెంట్ చేస్తూ పోయారండి. ఈ విషయం నేను పోరాడితే చివరికి కమిషనర్ గారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా 2018లోనే నాకు ఇచ్చారు. అది ఆ స్థలాన్ని ట్యాక్సులు కట్టమని. నేను కడుతున్నాను, కానీ దాంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా G+3
బిల్డింగ్ని పూనూరు గౌతమ్ రెడ్డి కట్టేశాడు మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడలో. సర్కిల్ 2లోకి వస్తుంది. దాంట్లో అందరూ దొంగలే, అందరూ డబ్బులు తిన్నవాళ్లే. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్లానింగ్, సిటీ ప్లానర్ ప్రసాద్, ఆయన తీసుకెళ్ళి మీకు సిఆర్డిఏలో మంచి ఉద్యోగం ఇచ్చారు డబ్బులు దొబ్బిన వాళ్ళని. నేను కడుపు మండి మాట్లాడుతున్నాను సార్. ఈ స్కీమ్లు ఎందుకు ఇస్తున్నారు సార్ మీరు? ఇవి ప్రజలకేం ఉపయోగపడట్లేదు, భూ అక్రమదారులకే ఉపయోగపడుతుంది సార్. నేను ఒకటి అడుగుతాను, కార్పొరేషన్ వాళ్ళు ఆ ఆర్డర్ని ఇంతవరకు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇచ్చిన కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ని తర్వాత కమిషనర్ పట్టించుకోవట్లేదు. నాకు సంబంధం లేదంటున్నాడు ఆయన. ఇప్పటి కమిషనర్ కూడా అంటున్నాడు. ఇవాళ నేను 4 సెప్టెంబర్ 2025 మాట్లాడుతున్నాను మీతో. సరే, ఇప్పుడు మీరు ఇవ్వవలసిన స్కీమ్ కాదు ఇది, బీఆర్ఎస్ స్కీము, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది. ఎందుకంటే భూ తగాదాలు బోల్డని జరుగుతున్నాయి, ఆ పరిష్కారం అవ్వట్లేదు. మీరు పీజీఆర్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్, మీరు మానసపుత్రిక. నేను మీ పార్టీకి వ్యతిరేకం కాదు, నన్ను నమ్మండి, నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. పీజీఆర్ఎస్ సిస్టమ్ని మీరు మంచి ఉద్దేశంతో పెడితే దాన్ని నిర్వీర్యం చేశారు గవర్నమెంట్ ఆఫీసర్లు. పీజీఆర్ఎస్ సిస్టంలో ఎవరికి పనులు జరగట్లేదు, న్యాయమైన ధర్మమైన పనులు ఏవీ జరగట్లేదు. నేను 2 ఉదాహరణలు చెప్తానండి. ఒక లా అండ్ ఆర్డర్ విషయం గురించి నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తే, పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ మాది మా ప్రభుత్వం మా శాఖలో పరిధిలోది కాదని నాకు ఎండార్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేశారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. నేను ఏ విషయం కూడా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడినాను, నమ్మండి నన్ను. రెండోది, ఒక ప్రెసిడెంట్ మినిస్టర్ గారు నారాయణ గారు స్వయంగా సీఎంఓ ఆఫీస్కి నా కేసు రిఫర్ చేస్తే మీరు పరిశీలించారు. సీఎంఓ ఆఫీస్ వాళ్ళు పీజీఆర్ఎస్లో 6/1/25 రికార్డ్ చేస్తే అది ఇది ఆగస్టు, ఇది సెప్టెంబర్లో, ఇంతవరకు 8 నెలలైనా పరిష్కారం కాలేదు. అది కనీసం నన్ను పిలిచి ఎవరు అడగలేదు. అంత గొప్పగా పనిచేస్తోంది పీజీఆర్ఎస్ సిస్టమ్. నాకు జరిగింది ఒక్కటే నేను మీకు చెప్తున్నాను, నేను చెప్పగలను కాబట్టి. సార్, నేను మీరంటే నాకు అభిమానం, టీడీపీ పార్టీ అన్న అభిమానం. మీరు కట్టించిన హైటెక్ సిటీలో మొదట ఉద్యోగం చేసిన వ్యక్తిని నేను. మీకు దండం పెట్టుకుని నేను హైటెక్ సిటీలోకి లోపలికి వెళ్ళేవాడిని 99-2000 సంవత్సరంలో. ఇప్పుడు నేను మన చుట్టూ చేరి మనకి భజన చేసి లాభపడేవాడు మన శ్రేయోభిలాష్ కాదు సార్. మన తప్పుని ఎత్తి చూపి మనం తప్పు చేయకుండా చేసి మనం సంతోషంగా ఉండాలి ఫ్యూచర్లో కూడా అని ఆలోచించేవాడే మన శ్రేయోభిలాషి. నేను మీ శ్రేయోభిలాషిని కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. సత్యం, న్యాయం, ధర్మం పాటించేవాడు వాక్శుద్ధి ఇలాగే ఉంటుందండి. నేను ఇదిగో అమ్మవారు ఉన్నారు వెనకాల, ఆవిడకి కాళ్ళ దగ్గర కూర్చుని నేను మాట్లాడుతున్నాను. నేను అబద్ధం చెప్పట్లేదు. మీరు బీఆర్ఎస్ స్కీమ్ని పెట్టద్దు సార్ దయచేసి. ఏదైతే ల్యాండ్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ల్యాండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయ్యేదాకా చెప్పదు సార్. మీరు బీఆర్ఎస్ స్కీమ్ని కనుక పెడితే వైసీపీ వాళ్ళు నాయకులు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని మీరు లీగలైజ్ చేసినట్టే. ఈ అపవాది మీరు మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ స్కీమ్స్ పెట్టారు సార్? మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళకి డబ్బుల కోసమని ఏ క్యాబినెట్ మినిస్టర్ గారో లేకపోతే సెక్రటరీయో మీ ముందు పెట్టుంటాడు. కనీసం ఆలోచించాలి కదా సార్. ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ స్కీమ్ ఎలా పెడతారండి? నా ల్యాండ్ గురించి చెప్తాను. పూనూరు గౌతమ్ రెడ్డి ఆక్యుపై చేశాడు 5 కోట్లు విలువ చేసే స్థలాన్ని. నేను గత 10 సంవత్సరాల కింద పోరాడుతున్నాను. మీరు 2014-18లో కూడా ఇలాంటి స్కీమ్స్ ఇచ్చారు. ఎందుకు ఇస్తారు సార్ పదే? ఎన్నిసార్లు ఇస్తారు సార్? దీని మీద హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ఇవ్వద్దని. మీరు ఒకసారి వెరిఫై చేయండి. కాకపోతే నేను వచ్చి మీకు ఇస్తాను లేకపోతే సైటేషన్స్. దీని మీద సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, నేను వచ్చేసి మీకు సైటేషన్స్ ఇస్తాను. ఒకవేళ మీరు ఇది రద్దు చేయకపోతే నేను హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కూడా అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఒక 5 కోట్లు విలువ చేసే బ్రాహ్మణ స్థలాన్ని ఒక రెడ్డికి ఆక్యుపై చేశాడు సార్. ఎక్కడైనా ఒక ధనవంతుడు, ఒక బలం ఉన్నవాడే ఒక పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది. ఒక ఎంపీ గారి ఆస్తిని ఇంకో ఎంపీ మింగుతాడా? ఒక ఎంపీ గారి ఆస్తిని ఒక ఎమ్మెల్యే మింగుతాడా? ఒక ఎమ్మెల్యే ఆస్తిని ఇంకో ఎమ్మెల్యే మింగుతాడా? ఎక్కడ చెప్పండి? ఎంత బాధపడుతున్నారు సార్ మేము. అబ్బా, కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి సార్. మా బతుకులు పట్టించుకునే లాదుడు లేడు. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎవడు ప్రతిదానికి నేను ఆర్టీఐ పిటిషన్ పెడితే కోర్టుకు పొమ్మని సమాధానం ఇస్తున్నారు. ఎక్కడ జరుగుతున్నాయి సార్ పనులు? మాకు సామాన్య ప్రజలకి అర్థం చేసుకోండి, మా బాధని అర్థం చేసుకోండి. నేను ఏదైనా తప్పుగా ఉంటే నేను జైల్లో వేయండి, లోపల వేస్తాను, తాట తీస్తాను, తోకలు కత్తిరిస్తానని పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. నేను ఇలా నిజాయితీగా నిర్భయంగా మాట్లాడుతుంటే నన్ను టీడీపీ గ్రూపుల్లోంచి, వాట్సాప్ గ్రూపుల్లోంచి, సోషల్ మీడియాలోంచి తొలగించేశారు. సార్, మీరు బాగుండాలి, మీ ప్రభుత్వం కొంతకాలం ఉండాలి అనే ఆశించే వ్యక్తిని. నీకు ఇందాక కూడా చెప్పాను నేను మీకు.
బాధను అర్థం చేసుకోండి సార్. మాకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, డబ్బు వేస్ట్, కుటుంబం అల్లాకల్లోలం అయిపోతున్నాయి. అల్లకల్లోలం చేసిన వైసీపీ నాయకుల్ని మీరు ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారా? ఎంతవరకు న్యాయం సార్? మాకు అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు స్కీమ్ తీసుకురావద్దు సార్. లేకపోతే మొట్టమొదటిగా సెక్రటేరియట్ ముందు నేనే నా జీవితాన్ని అర్పించేసుకుంటాను అనుకుంటున్నారు. ఒక బ్రాహ్మణు ఒకరికి కన్నీళ్లు కాస్తే ప్రభుత్వం కూలిపోవడం తథ్యం. ఎంతమంది బ్రాహ్మణులు సార్ ఇలా గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చేశాడు. అతన్ని ఇంతవరకు అటెంప్ట్ మర్డర్లో నా మీద అటెంప్ట్ మర్డర్ చేశాడు 6/11/25. పోలీసు వారు మెదలకుండా ఊరుకుంటున్నారు. హైకోర్టులో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు. సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి కండిషన్స్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని సెర్చ్ చేయమంది. కానీ సుప్రీంకోర్టు ఆటని హైకోర్టులో అతను ఛాలెంజ్ చేసి తనకు అనుకూలమైన తీర్పు తెచ్చుకున్నాడు. అదేంటండి సుప్రీంకోర్టు ఆటని హైకోర్టులో తెచ్చుకోవడం ఏంటండి ఆర్డరు? ఆ ఇచ్చిన జడ్జి గారు ఏమయ్యారు, ప్రాసిక్యూటర్లు ఏమయ్యారు, పోలీసు వారు ఏమయ్యారు, ప్రభుత్వ శాఖలు ఏమయ్యారు? ఇంత గొప్పగా నడుస్తుంది మన ప్రభుత్వం. మీరు అర్థం చేసుకుని న్యాయం చేయండి సార్. నేనైతే నన్ను పిలవండి, నేను అన్ని ఆధారాలతో మీ ముందు నుంచుంటా. నేను అప్పటికప్పుడు తప్పు చేస్తే సీఎం గారి ఆఫీసులోనే నన్ను ఎన్కౌంటర్ చేయండి, లేదా నా ఆస్తులకు ఎండార్స్ చేసేసుకోండి, గవర్నమెంట్ తీసుకోండి. కానీ న్యాయం చేయండి. ఇలాంటి పద్ధతులను మానేయండి. బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ ఎన్నిసార్లు ఇస్తారు సార్? ఇలాంటి దొంగ విధవులకు ఉపయోగపడుతున్నాయి తప్ప ఎవరికైనా మంచి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి అవి? మంచివాడు అసలు తప్పు చేస్తే ఊరుకుంటాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు? సార్ మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను, నాకు న్యాయం చేయండి. ఇటువంటి స్కీములు తీసుకురాకండి. ప్రజల బాధలు అర్థం చేసుకోండి. పీజీఆర్ఎస్ సరిగా పనిచేయట్లేదు. అది ఉత్త వేస్ట్ సిస్టమ్ కింద క్రియేట్ చేశారు. గవర్నమెంట్ ఆఫీసర్లు ఇంకా వైసీపీ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారు. మన తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకులతో అంటకాగుతూ వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకుంటున్నారు. మీరొక్కరూ పోరాడితే మంచి జరగాలని కోరుకుంటే సరిపోదు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండడం చేసుకోండి. మాలాంటి సామాన్య ప్రజలు వాయిస్ వినడానికి మీరు ఒక ఐవీఆర్ఎస్ సిస్టమ్ అన్నా పెట్టండి, ఏదో ఒకటి చేయండి సార్. బీఆర్ఎస్ సిస్టమ్ను మాత్రం ఇప్పుడు బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ను మాత్రం మీరు తీసుకురావద్దు. భూ సమస్యలు పరిష్కరించే వరకు కనీసం ఒక 2 ఏళ్ల వరకు దాన్ని ఆపండి. ఈ డబ్బులు తీసుకోవడం వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు బాగుంటారు, మున్సిపల్ కార్పొరేషన్ బాగుంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది లంచాలు తీసుకుని రెగ్యులరైజేషన్ చేస్తారు. కానీ నష్టపోయేది ప్రజలు. భూ ఆక్రమణ గురించి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగలేరు, వాళ్ళకు ఓపికలు లేవు, వాళ్ళ దగ్గర ధనం ఉండదు. ఒక హైకోర్టు కేసు గెలవాలి అంటే కనీసం 5 లక్షలు ఖర్చు అవుతుంది. నాలాంటి సామాన్య మానవుడు ఏం చేయగలడు సార్? సుప్రీంకోర్టు కేసు గెలవాలి అంటే 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఎవరు ఎంతవరకు వెళ్ళగలరు సార్? అంటే ఒక పెద్ద చేప చిన్న చేప మింగేస్తుంటే దాన్ని లీగలైజ్ చేస్తుంది గవర్నమెంట్. ఇదే నా గవర్నమెంట్ చేసే పని. అందులో ప్రత్యేకించి మీ టీడీపీ గవర్నమెంట్, మనకు టీడీపీ గవర్నమెంట్. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనాపురం, విజయవాడ 9247851738. నమస్కారం అండి.